ఫ్రెండ్స్, ఇది ఆమ్రాన్ నాట్ మిషిని రూటర్ లెఫ్ట్ సైడ్ రూటర్. దీంట్లో మనం టైమింగ్ గేర్స్ రూటర్ టైమింగ్ పెడదాం. ఇప్పుడు వచ్చేసి ఇందులో వాచర్ పెట్టా, ఓవర్ రింగ్ పెట్టా. ఇప్పుడు మనం దీంట్లో గేర్లు కూర్చోబెడదాం. ఇక్కడ మనం డాట్ చూసుకోవాలి. ఫస్ట్ డాట్ ఎక్కడ ఉంది? ఇంకో ఇక్కడ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. మళ్ళీ ఇక్కడ డాట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీని గేర్లు చూసుకుందాం. గేర్చుకున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎల్ పైకి ఉండాలి. దీని కూడా సేమ్ ఎల్ పైకి ఉండాలి. ఈ చిన్నది అనేది గేరు కిందికి ఉండాలి, ఈ పెద్ద చక్రం అనేది పైకి ఉండాలి. ఈ టైమింగ్లో పెట్టాలంటే ఇందులో గాలలు సేమ్గా పెట్టాలి. పెట్టి ఇక్కడ డాట్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెండో గీతకి ఎల్ నుంచి రెండో గీత, ఈ గీతకి ఈ డాట్కి కలపాలి. చూడండి, ఇక్కడ డాట్కి ఇక్కడ గీతకి కలిపా. సేమ్ అలానే వెనక సైడ్ కూడా. ఎల్ ఎల్ సేమ్ పెట్టేసి ఇక్కడ డాట్కి ఇక్కడ ఎల్ నుంచి రెండో గీతకి పెట్టేశాను. ఇప్పుడు లాక్లు వేసుకున్నాం. ఇంకా లాక్లు వేసుకొని ఇందులో మనం కత్తులు పెడదాం. ఇంకోండి చాక్, ఇందులో ఇలా పెట్టేసి ఇందులో పిన్ పెట్టాలి. ఇలా పిన్ పెట్టాలి. సేమ్ ఇంకా కూడా ఇలా పిన్ పెట్టాలి. పిన్ పెట్టాక ఇందులో స్ప్రింగ్ ఎక్కియాలి. ఇప్పుడు స్ప్రింగ్ పెట్టాలి. స్ప్రింగ్ ముందు ఇలా రింగ్ ఉంటుంది వాచర్. ఈ వాచర్ని ఇలా స్ప్రింగ్ ముందు పెట్టి ఇలా ప్రెస్ చేసి ఎక్కియాలి. ఇలా ఇంకో ఇలా స్ప్రింగ్ పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని మనం టైమింగ్లో పెడదాం. వెనుక వీల్ అనేది టైమింగ్లో పెడదాం. ఇలా టైమింగ్లో పెడితే ఇక్కడ రెండు గీతలు రావాలి. సెంటర్ ఇక్కడ రెండు గీతలు రావాలి. ఇక్కడ పై సైడు డాట్లు రావాలి. డాట్స్ చూడండి. ఇది ఇట్ లాస్ట్కి ఇక్కడ ఎల్ మీదకి, ఎల్ ఇక్కడ ఉంది, ఎల్ మీదకి ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ గీతలు రెండు డాట్లు వచ్చాయి. ఇప్పుడు మధ్యలో బేరింగ్స్ పెట్టుకుందాం. ఇందులో తర్వాతకి దీని మీద గేర్లు పెట్టుకుందాం. ఫస్ట్ బేరింగ్స్ పెట్టుకుందాం. తర్వాతకి గేర్ పెట్టుకున్నాం. లెఫ్ట్ సైడ్ కాబట్టి ఎల్ మీదకి ఉండాలి. ఇక్కడ డాట్లకి ఇక్కడ సింగిల్ డాట్, డబల్ డాట్ మధ్యలో సింగిల్ డాట్ కలపాలి. ఇలా అలాగే
వెనుక కూడా ఎల్ పెట్టుకొని డబల్ గీతల మధ్య సింగిల్ గీత కలపాలి. ఇందులో ఇంకో గేర్ సెంటర్ గేర్ కలపాలి. ఇందులో ఎల్ లెఫ్ట్ సైడ్ గేర్. ఇందులో డబల్ డాట్ డబల్ గీతల మధ్య డబల్ డాట్కి సింగిల్ డాట్ కలిపితే ఇది టైమింగ్. డబల్ గీత సింగిల్ గీత డబల్ గీత సింగిల్ గీత సింగిల్ డాట్ డబల్ డాట్ సింగిల్ డాట్ డబల్ డాట్, ఇది టైమింగ్. చూడండి టైమింగ్ రైట్ లాస్ట్కు ఇక్కడ ఎల్ మీదకి ఇక్కడ టైమింగ్. ఇలా గ్రీస్ పెట్టుకొని ఇందులో ఇక్కడ ఒక బిల్ల, ఇక్కడ ఒక చాక్ మీద ఒక బిల్ల పెట్టి గ్రీస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పిన్ ఉంటుంది, ఈ పిన్ని ఇక్కడ హోల్లో బాండ్ పెట్టి ఇలా పిన్ సెట్ చేసుకోవాలి. ఇంకో ఇక్కడ పిన్కి ఉన్న గుంత బయటికి రావాలి, ఇక్కడ పిన్కి ఉన్న గుంత బయటికి రావాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ క్యాప్కి బాండ్ పెట్టుకోవాలి. నేను బాండ్ పెట్టుకున్నా, ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళా కూడా నేను బాండ్ పెట్టుకున్నా. ఈ క్యాప్ని ఇప్పుడు దీని మీద ఇలా ఫిట్ చేయాలి. ఇలా బేరింగ్లన్నీ పెట్టేసుకోవాలి. ఇక్కడ బేరింగ్లన్నీ పెట్టేసుకోవాలి. ఆ తర్వాతకి ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని దీనికి మనం బోర్డులు వేసుకోవాలి. ఇలా బోర్డులన్నీ ఫిట్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడు ఇక్కడ మనం ఓరింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఓరింగ్ వేసుకోవాలి. ఓరింగ్ వేసేసి గ్రీస్ బేరింగ్ పెట్టేయాలి. బేరింగ్ పెట్టేసినాక ఇలా వాచ్ వేయాలి. ఆల్రెడీ ఇక్కడ నేను పెట్టేశాను, ఇక్కడ డైరెక్ట్ వాచర్ వేసేద్దాం. తర్వాతకి మనం ఇక్కడ మామిడికాయలు పెట్టాలి. ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ పైకి ఉండాలి. లెఫ్ట్ అయితే మనం ఇంకా చాబీలు పెట్టాలి. ఇక్కడ మనం చాబీ వేయాలి. ఇక్కడ మనం చాబీ వేయాలి. దీని మీద మనం లాక్ వేయాలి.
లాక్ వేసేసి ఇక్కడ మనం ఆయిల్ సీల్ వేయాలి. ఇదిగోండి ఆయిల్ సీల్. ఈ ఆయిల్ సీల్ అనేది ఫ్రంట్ బయటకు ఉండాలి. లోపల దాకా కొట్టాలి. ఇదిగోండి ఇలా లోపల దాకా ఆయిల్ సీల్ కొట్టాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక రౌండ్ తిప్పి చూద్దాం. చూడండి సేమ్ మళ్ళీ టైమింగ్లోకి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్.